అరటిపువ్వు గారెల కోసం అరటిపువ్వు తీసుకోవాలి. పప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ముందుగా మనం కొంచెం కందిపప్పును ప్లస్ శనగపప్పు నానబెట్టుకోవాలి. అందులో కొంచెం సోంపు వేసుకోవాలి. కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే రుబ్బుకునేటప్పుడు వేసుకోవచ్చు. అందులో 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. అరటి పువ్వు వాలే తమిళ్లో బనానాని వాలె ఫలం అంటారండి. ఫ్లవర్ని వాలె పువ్వు అని చెప్తారు. ఇప్పుడు మనం మొక్కజొన్న కంకికి తీస్తాం చూడండి, అలాగే ఓపెన్ చేస్తూ ఉంటే మనకి ఇలా పువ్వు వస్తుందండి. ఈ పువ్వులో ఒక చిన్నగా ఇలా ఈక ఉంటుందండి, దాన్ని తీసేయాలి. లేకపోతే అది తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటుంది అనమాట. ఇవి బనానాస్ అవ్వలేదండి, ఇది చివరికి మిగిలిపోయిన పువ్వు. దీన్ని చిన్నగా ఆ చిన్న ఈకను తీసేసి కట్ చేసుకోవాలి. అయితే మనం కట్ చేసినప్పుడు బనానా నల్లగా అయిపోతుంది కాబట్టి కొంచెం పెరుగు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా కలుపుకుంటే ఆ నలుపుదనం అంతా పోతుంది. దాన్ని ఇలా వాష్ చేసుకోవాలి. బనానా వడలు చేయడానికి కొంచెం వాటర్ హీట్ చేసుకొని కొంచెం ఈ కట్ చేసుకున్న పువ్వు వేసుకొని దాన్ని కొంచెంసేపు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత దాంట్లో మనం నానబెట్టుకున్న పప్పులు 2 వేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి. మనకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకొని దాని తర్వాత మనం ఇలా వడలు చేసుకొని మనం బాయిల్ చేసుకున్న బనానాని ఇందులో కలుపుకొని వడలు చేసుకోవాలండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీ అండి. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఇవి తింటే ఆ స్టోన్స్ పడిపోతాయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి మీ ఇంట్లో. ఇది బనానా ఫ్లవర్ది ఫ్రై చేసుకోవడానికి తాలింపులు వేసుకోవాలి. ఈ విధంగా తాలింపులు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మీకు ఎంత సాల్ట్ కావాలో మీ టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి. కాసేపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుందండి. కొబ్బరి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చాలా బాగుంటుందండి. బనానా పువ్వుది ఫ్రై మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. చాలా హెల్తీ, చాలా టేస్టీ. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ పడిపోతాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.